టైసన్ నాయుడు మూవీ నుంచి 2 అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. టైసన్ నాయుడు మూవీని డైరెక్ట్ చేస్తుంది సాగర్ కే చంద్ర. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిర్లో. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రామ్ అచట ఇంకా గోపి అచట. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ టైసన్ నాయుడు. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ టైసన్ నాయుడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భైరవం. అయితే ఈ భైరవం మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే భైరవం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు భైరవం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ టైసన్ నాయుడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. చూడాలి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఈ టైసన్ నాయుడు మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ టైసన్ నాయుడు మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. చూడాలి టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. టైసన్ నాయుడు మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం టైసన్ నాయుడు మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే టైసన్ నాయుడు మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ టైసన్ నాయుడు మూవీని ఈ దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే టైసన్ నాయుడు మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.